శ్రీ గురుభ్యో నమ. కలియుగంలో చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్లతో మానవాడు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. కొంతమంది సుఖాలు పడుతూ ఉంటారు. డబ్బున్న మాత్రాన సుఖాలు అనుకోవడం తప్పు. ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఏదైనప్పటికీ కూడా మనమందరము కూడా యజ్ఞయాగాదుల క్రతువులు చేయించుకోవడం వల్ల సకాలంలో వచ్చేటటువంటి కష్టాల నుండి గట్టెక్కుతూ ఉంటాం. కర్మ నుంచి విముక్తి పొందుతూ ఉంటాం. అలాగని వెంటనే ఆ కర్మ పోతుందని కాదు. ఎవడో వచ్చి గుణపం మన గుండెలో దించేవాడు సూదితో గుచ్చెళ్ళిపోతాడు. అంతే తప్ప అమాంతంగా మన కష్టం పోతుందని చెప్తే ఎవడు నమ్మకండి. ఏదైనా కష్టే ఫలన్నారు గనక కష్టంతో గనక మనం ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. అలాగే శ్రద్ధతో మనం అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ ఫలితాన్నే మనకు అమ్మవారు ఇస్తుంది. కనుక మన అమ్మవారి పీఠంలో చండీ యాగం చాలా గణనీయంగా భక్తుల యొక్క కోరికల మేరకు విశేష మంత్రాలని పెట్టి విశేష హోమాది కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఎవరైనా వచ్చి అమ్మ హోమాది కార్యక్రమంలో పాల్గొనవచ్చు.